ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 27వ రోజు. మన ఆండాళ్ తను ఆచరించేటువంటి వ్రతంలో ఏది ఇక్కడ కాంక్షిస్తోందో దాన్ని స్వామి ముందర అభివ్యక్తం చేస్తుంది. సాధారణంగా ప్రతి జీవి మోక్షం పొందాలి అని అంటుంటారు. ఆ మోక్షం అంటే ఏమిటో ఈ పాసురంలో మన అమ్మ నిరూపిస్తుంది. నిన్న మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయన ఏం కావాలో కోరుకోమంటే తమకు కావలసినటువంటి ఒక 6 వస్తువులని లిస్ట్ కింద తయారు చేసి ఇచ్చారు. సరే అవేవో ఇవ్వండి చూద్దాం అని స్వామి ఒక్కొక్కటి చెప్పమంటే మన వాళ్ళు 6 వస్తువులు చెప్పారు. ఒకటి, చాలా పెద్ద లోకానంతటినీ ధ్వనింపచేసేటటువంటి శంఖములు కావాలి అన్నారు. రెండవది, అలా పెద్దదైనటువంటి ఒక బాజా కావాలి అన్నారు. మూడవది, పల్లాండు పాడేవాళ్ళు, మంగళం పాడేవాళ్ళు కావాలి అన్నారు. దాని తర్వాత ఒక సంచార దీపం కావాలి అన్నారు. పైన వచ్చేటువంటి వాళ్ళందరూ కనిపించేట్టుగా పెట్టుకోవడానికి వీలు ఒక ధ్వజం కావాలి అన్నారు. మనసుకి ఆభరణాలు అలంకరణలు చెదిరిపోకుండా ఉండడానికి ఒక చాందిని కావాలి అన్నారు. ఈ 6ంటిని చూస్తే ఆయనకి కొంచెం అనుమానం వచ్చింది. అబ్బాయి ఇవన్నీ కూడా ఇలాంటి ఇవ్వడానికి అవకాశం లేదు, మీరు అడిగేది ఏదో పైకి మామూలు వస్తువులు అడుగుతున్నట్టు కనిపించినా లోపల ఏదో రహస్యం ఉన్నట్టు తోస్తోంది, లాభం లేదన్నాడు. అనేక శంఖాలు ఎక్కడున్నాయి కనుక అంటూ కొట్టేశాడు ఆయన. అయితే మన వాళ్ళు ఆయన రహస్యాన్ని కనిపెట్టిన వాళ్ళు కావడం చేత ఆలిన్ ఇలయాయ్ అరుళ్ అంటూ ప్రార్థన చేశారు. అంటే ఒక వటపత్రాన్ని తాను శయనించేటటువంటి ఒక శయనముగా కలిగినటువంటి స్వామి, అఘటిత ఘటన చాతుర్యం కలిగిన వాడా, నీవు అనుకోవాలి కానీ, నీవు అనుగ్రహించాలి కానీ, ఏది నీకు చేత కాదు కనుక ఇంత జగత్తుని లోపల పెట్టుకున్న వాడివి, ఇంత జగత్తుని నీలోంచి సృజించినటువంటి వాడికి ఏది చేత కాందంటూ ఉంటుంది అంటూ నిలదీసేటప్పటికీ తను ఇంకా మరి ఏమి అనలేకపోయాడు. తన రహస్యం తెలిసిపోయింది అని అనుకున్నాడు. సరే మరి అడిగినప్పుడు ఇవ్వాల్సిందే కదా అంటూ తన ఒక శంఖాన్ని మన వాళ్ళు అడిగారు కనుక శ్రీ పాంచజన్య శంఖం, మరి అది ఒక్కటే ఉందాయే, ఇది ఇస్తానన్నాడు. మాకు ఇది కాదు, శంగంగళ్ అనేక శంఖాలు కావాలి అంటూ అడిగారు. మరి ఇంకా ఎక్కడున్నాయి శంఖాలు అంటే ఆలోచించాడు. మనకి మొట్టమొదట గోపికని లేపేటప్పుడు 6వ పాసురంలో వాళ్ళు ఒక శంఖపు ధ్వని వినిపించలేదా అని అడిగారు. పుల్లరయిన్ కోయిలిల్ వెళ్ళి శంగు ఒకటి ఉంది, అది కూడా తెప్పించిస్తాను అంటూ 2 శంఖాలు ఇచ్చారు. మరి శంఖములు అంటూ బహువచనం కదా, నేను చెప్పింది ద్వివచనం కాదు, బహువచనంలో చెప్పాం. అంచేత మాకు ఇంకొక శంఖం కూడా అయితే కానీ ఇది బహువచనం పూర్తి కాదు అని చెప్పారు మన వాళ్ళు. పాపం గొల్లవాడు కదా, ఆయనకేం తెలుసును. సరే అలాగనా, అయితే ఏం చెయ్యాలి, ఇంక మరెక్కడ వేరే శంఖాలు లేవే, మాకు అదేం తెలియదు, నువ్వు ఎక్కడ తెప్పించిస్తావో తెప్పించమన్నారు. సరే ఆయన దగ్గర ఒక చిన్న కొమ్ము బూరావు ఒకటి ఉంది. అదేంటంటే ఎప్పుడైనా పశువులు వంటి అడవులోకి వెళ్ళినప్పుడు ఆ పశువులు రాకపోతే తను ఆ బూరా కనుక ఊదినట్టు ఎక్కడెక్కడ ఉండే పశువులు కూడా వచ్చేస్తాయన్నమాట. సరే ఇంక దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పటికీ ఇవి పూర్తి అయ్యాయి. వీళ్ళకి కావలసింది శ్రీకృష్ణుడు నేరుగా ఉపయోగించేటటువంటి సంబంధం కలిగిన వస్తువు ఏదో అది కావాలి. ఆయనతో సమాన రూపం కదా వీళ్ళు కోరుకుంటున్నది. ఇక్కడికి వీళ్ళకి ఆ శంఖములు అనేటటువంటి పూర్తయింది. ఇక పెద్ద బాజా కావాలి అన్నారు. ఏది పెద్ద బాజా అంటే చాలా పెద్దది, లోకమంతా ధ్వనించేదన్నారు కదా. తను త్రివిక్రమావతారాన్ని ధరించినప్పుడు తాపినటువంటి ఆ పాదానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జాంబవంతుడు ఒక ఢక్కా వాయించాడట, దాన్ని తెప్పించి అక్కడ పెట్టాడు. అంటే జాంబవంతుడు ఎప్పటివాడో ఏమిటో, ఆయన ఆవాడి త్రివిక్రమావతారంలో ఉన్నాడు, రామావతారంలో ఉన్నాడు, కృష్ణావతారంలో కూడా ఉన్నాడన్నమాట. ఎంత వయసు కలిగిన వాడో ఏమిటో ఆయన. సరే ఆ బాజా చూశారు మన వాళ్ళు. మేము అడిగింది మామూలు పరై కాదు కదా, పెరుం పరై పెద్ద బాజా కావాలన్నాం. రామావతారంలో రావణ వధ అయిపోయిన తర్వాత లోకాలను రక్షించగలిగిన వాడు రామచంద్రుడు ఒక్కడే అంటూ మరొకసారి ఆ జాంబవంతుడే ఒక ఢంకా వాయించాడట, దాన్ని తెప్పించి ఇచ్చాడు. ఇది దానికంటే పెద్ద పరై, పెద్ద బాజాయి. కానీ మేము అడిగింది చాలా పెరుంపరై, చాలా పెద్ద బాజా కదా మేము అడిగింది అన్నారు. మరి ఇంక వేరే ఏమున్నాయి, ఏమో మాకు తెలియదు. సరే కృష్ణుడు మంచి ఘట నృత్యం చేసేవాడు. వరుసగా పైన కుండలు పెట్టుకుని ఈ చేతిలో కుండలు పెట్టుకుని, ఏ కన్నయ్య వెన్న పెడతాం కాసేపు ఆడతావా అంటే ఆయనకి ఆటలాడటం చాలా ఇష్టమట. అలాంటి ఘట నృత్యాల్లో ఆరితేరిన వాడు. అయితే ఆ రకంగా నృత్యం చేసేటప్పుడు ఆ కుండల్ని పక్కన పెట్టి తన నడుము కట్టుకుని వాయించేటంటే ఒక ఢంకా కూడా ఒకటి ఉంది, ఒక చిన్న బాజా.
దాన్ని తెప్పించి అక్కడ పెట్టాడు. ఇది తమకు కావాల్సిన ప్రధానమైనటువంటి పరై కృష్ణ సంబంధం కలిగినది. సరే, సంతృప్తి చెందారు. మరి ఇంక వీళ్ళకి కావాల్సింది మంగళం పాడేవాళ్ళు కావాలి కదా. మా విష్ణు చిత్తుల వారున్నారు, తీసుకువెళ్ళండి. వద్దన్నారు. ఎందుకని అంటే ఆయన అటు భగవంతుడికి ఇటు భక్తులకి కలిపి మంగళం పాడతాడు. మాకు అలా వద్దు, కేవలం భక్త గోష్ఠికి మాత్రమే మంగళం పాడేవాళ్ళు మాకు కావాలి. ఎవరున్నారు అని ఆలోచిస్తే శఠకోపులని నమ్మాళ్ళవారు అని అంటారే, వారు కేవలం భక్తులకి మాత్రమే మంగళం పాడారు తమ యొక్క తిరువాయుమొഴി అనేటువంటి ఒక దివ్య ప్రబంధంలో. సరే, వారిని ఇస్తున్నాను, తీసుకువెళ్ళండి అన్నారు. సంతోషించారు. ఇక కావాల్సింది ఏమిటి వీళ్ళకి? ఒక మంచి మంగళ దీపం, ఓ పెద్ద దీపం తెప్పించి పెట్టారు. అబ్బా, ఇందులో నూనె పోసుకోవడం మళ్ళీ వెలిగించుకోవడం ఇవన్నీ మాకు కష్టం, ఇంతకంటే మంచి దీపం కావాలి. వెతికాడు ఇటు అట్టును. శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ మన అమ్మ లక్ష్మీదేవి ఉంది కదా, ఆమె నీలాదేవి. సరే, ఆమెను ఇస్తున్నాను, తీసుకువెళ్ళి. ఆవిడే రంగమంగళ దీపిక, ఆమెను ఇస్తున్నాను, తీసుకువెళ్ళమన్నారు. స్నానానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇంకా కొన్ని ధ్వజం ఒకటి మిగిలిపోయింది. వేరే ధ్వజం ఇస్తే వారికెందుకు కనుక, తానకుండేటటువంటి ధ్వజం గరుడ ధ్వజం, దాన్నే తాను వాళ్ళకి అందించారు. ఇక కావాల్సింది శాంతిని, ఎండ వానల నుంచి కాపాడిన మరొకటి కావాలి. శ్రీకృష్ణుడిని వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు మథురానగర్ నుంచి రేపల్లికి చేరుస్తుంటే ఆ రాత్రి పడే వాన నుంచి ఆదిశేషుడు కదా పైన పడగలు విప్పి కాపాడాడు. సరే, ఆదిశేషుని తీసుకువెళ్ళండి అన్నాడు. కానీ ఆదిశేషుడు కొంచెం ఉండివాడు. లక్ష్మణస్వామి ఆ రూపమే కదా. లక్ష్మణ, మన వద్దయ్యా, నువ్వు వెనక్కి వెళ్లి మన అమ్మని జాగ్రత్తగా చూడు, నేను సీత నువ్వు ముగ్గురం వచ్చేస్తే మన కౌశల్యం చూసేవాళ్ళు ఇంకెవరున్నారయ్యా అనంటే, నిన్ను విడిచి నేను వెళ్ళను అంటూ నీటిని తీసి బయట పారవేసిన చేప ఎట్లాగైతే గెలిగల్లాడి చనిపోతుందో, నన్ను కనుక నువ్వు దూరం చేశావంటే నేను అంతే అవుతాను అంటూ మొండి చేసి రాముడితోటే ఉండిపోయాడు. ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కా, తనకి నచ్చినట్టు చేస్తాడు తప్ప. కానీ అది తగదన్నమాట. కనుక ఆదిశేషుణ్ణి వెళ్ళబోయి వీళ్లతోటి అంటే, మరి నేను వెళ్ళను అన్నాడు ఆయన. ఇంకా ఏమివ్వాలి చూస్తే, తాను ధరించినటువంటి పీతాంబరం ఒకటి ఉందే, అది తీసి ఇచ్చాడు ఆయన, పైన చాందినిగా వేసుకోవడం కోసం. ఇది మన వాళ్ళు కోరుకుంది. శ్రీకృష్ణుడి యొక్క ఆ దేహ స్పర్శ చేత పునీతమైనటువంటి ఆ వస్త్రాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఇక 6 వస్తువులు సిద్ధపడ్డాయి. అయితే భగవంతుడు ఎంత సులభుడంటే, ఒక్కసారి కనుక తన మాట వినడం ప్రారంభించాడు అంటే ఇంకా వాళ్ళకి పరిపూర్ణంగా లొంగిపోయినట్టే. భగవంతుడి యొక్క స్వభావం కనిపించినంత వరకు వాళ్ళ మీద తనకు పరాక్రమాన్ని చూపిస్తాడు. ఒక్కసారి ఎవరైతే శిరస్సు ఉంచి తన దగ్గర దాసోహం అని అంటారో వాళ్ళకి తానే లొంగిపోతాడు. వాళ్ళు ఏం చెబితే ఎలా శాసిస్తే అట్లా ఉండిపోతాడన్నమాట. కనిపించలేదు కనుక వారిని బాణం వేసి సంహరించాడు. కనిపించి దాసోహం అన్నాడు కనుక మైత్రి చేసుకుంటానన్నా చాలు అన్నాడు కనుక సుగ్రీవుడికి తానే లొంగిపోయి సుగ్రీవుడు ఏం చెబితే అది అలా చేసి, నువ్వు నా తరఫున రక్షకుడివి అని అన్నాడు అనమాట. సుగ్రీవం నాథమిచ్చతి అంటారు. ఎదురు తిరిగి బాణపు దెబ్బలతోటి తను సిద్ధపడ్డాడు కనుక రావణాసురుని తలతీశాడు తప్ప, అన్ని వదిలిపెట్టి నీ కోసం వచ్చాను అంటే, విభీషణ నువ్వేం చెప్పితే అది నేను చేస్తానన్నాడు రామచంద్రుడు. హే రామ, సముద్రాన్ని శరణాగతి వేడు అంటే అలాగే చేస్తానన్నాడు ఆయన, ఉపవాసం కూడా చేస్తూ. కనుక ఎవరైతే తన దగ్గర కాస్త శిరస్సు ఉంచుతారో వారు చెప్పినటువంటి మాటని మరి వినకపోయేటటువంటి ప్రశ్న లేని భక్త పరాధీనుడు అయిపోతాడన్నమాట. అలాంటి వాళ్ళు చెప్తే వినేటువంటి వాడు మన గోపికలు చెప్తే ఇక వినడా. కనుక వీళ్ళు ఏం చెబితే అది చేయడం ప్రారంభిస్తారన్నమాట. ఆ స్వామి యొక్క సౌలభ్య గుణాన్ని, ఆయనలో ఉండేటువంటి భక్త పరాధీన స్వభావాన్ని కూడా, వాత్సల్యాన్ని మన ఆండాళ్ తల్లి కనిపెట్టేసింది కనుక ఇక ఏమడిగితే అది తాను ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటికే ఒక 6 వస్తువులు తాను ఇచ్చేశాడు. ఇక పైన మన వాళ్ళు అది అయిపోయిన తర్వాత మరొక లిస్టు తీసి మళ్ళీగా దాన్ని కూడా ఆ స్వామికి అందిస్తున్నారనమాట. ఏమంటాడు కనుక ఇంకా ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంకా వరుసగా తాను ఇస్తూనే ఉంటాడు. ఈ వేటి అవసరంలో మన ఆండాళ్ కావలసినటువంటి మరొక 5-7 వస్తువుల లిస్టుని స్వామికి అందిస్తోంది. ఇందులో చాలా పైకి మనకు కనిపించే ఒక మామూలుగా వీళ్ళు కోరేటటువంటి కొన్ని వస్తువులు, స్నానానికి అంగాలుగా ఉండేటువంటి కొన్ని వస్తువులు, కానీ వెనకాతల మనకి అద్భుతమైన ఉపనిషద్ రహస్యాన్ని మన ఆండాళ్ భగవంతుడి ద్వారా కోరుతోందన్నమాట. జీవుడు మోక్షం పొందినప్పుడు ఏ విధంగా ఉంటాడు అనే దాని గురించి తైత్తిరీయం అనే ఒక ఉపనిషత్తు సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అంటూ చెబుతోందన్నమాట. అది మోక్ష స్థితి ఇలా ఉంటుంది అని చెప్పింది. అదేమిటో మన ఆండాళ్ తల్లి అందంగా నిరూపిస్తోంది. మనకి శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతంలో ఒక దృశ్యాన్ని చూపించాడు. చల్దులారగించే ఒక సన్నివేశాన్ని చూపించాడనమాట. ఆ చల్దులారగించడం చూసినటువంటి బ్రహ్మాదులందరికీ కూడా
అత్యంత ఆశ్చర్యం వేసిపోయింది ఆ వేళ. అప్పుడే కదా వత్సాపహారం కూడా చేసి వేశాడైనా. అయితే ఆ వేళ వాళ్ళందరితోటి కలిసి తల్దులారగిస్తూ వాళ్ళకి ఎట్లా ఆనందాన్ని కూర్చాడో స్వామి, అట్లానే ఈ జీవులందరినీ కూడా తన సన్నిధానానికి చేర్చుకుని భగవంతుడు వారి యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని తాను పెంచుతూ వారికి అందరికీ కూడా తాను అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు. అది మన ఆండాళ్ తల్లులు ఆరగించడం ఏమిటి కనుక, అంతకంటే మంచిది మనం పాయసాన్ని ఆరగిద్దాం అంటూ ఈనాటి పాసురంలో కూడారై అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురంలో పాయసాన్ని ఆరగిస్తూ మోక్ష స్వరూపాన్ని మనకి చెప్తుందన్నమాట. దానికే పరమాన్నం అని అంటాం మనం పాయసాన్ని. అన్నం అంటే మనం తినేది, కొంచెం సక్రమంగా తినకపోతే మనని తినేది. దాన్ని అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది అంటూ ఉపనిషత్ చెప్తుంది మనకి, తైత్తిరీయం అనేటటువంటిది. ఈ లోకాలన్నిటినీ కూడా తాను స్వీకరిస్తూ తన లోపల దాచుతూ తద్వారా వాళ్ళందరికీ కావలసినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తూ ఉండేటటువంటి అన్నస్వరూపుడు పరమాత్మ. ఆ పరమాత్మకి అనుభవించేటువంటి వస్తువు జీవుడు కనుక పరమాత్మకి జీవుడు అన్నం, జీవుడికి పరమాత్మ అన్నం అంటూ మనకి ఆ ఉపనిషత్తే వివరిస్తుంది. ఈ అనుభవించేటటువంటిది ఏ రకమైనటువంటి శోకము లేక దుఃఖం కలవక నిర్తిశయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ అవిచ్ఛిన్నంగా అది పెరుగుతూ ఉండేటటువంటిది అది పరమ అన్నం అని అంటారు. అది ఎట్లా ఉంటుంది అనేది మన ఆండాళ్ తల్లి నిరూపిస్తోంది. ఉపనిషత్ ఈ జీవుణ్ణి అన్నం అని అంటుంది. ఈ అన్నాన్ని మామూలుగా మనకి తెలుసును, ఒక రైతు దాన్ని విత్తు నాటి క్షేత్రంలో పండించుకుని పైనుండే పొట్టు తీసి దాన్ని తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక అప్పుడు దాన్ని పాలు వాటిలో చేర్చి దీన్ని తయారు చేస్తాడు. ఈ శరీరం ఒక క్షేత్రం అని భగవద్గీత చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది. ఇందులో నాటినటువంటి బీజమే జీవుడు అనేటటువంటి బీజం. దీనివల్ల లభించే పంట తను అనుభవించాలి అనుకునేటటువంటి రైతు పరమాత్మ భక్తి కృషీవలుడు అని అంటారు. భక్తిని పండించి తాను దాని రసాన్ని అనుభవించాలి అని అనుకుంటాడు. క్షేత్రంలో ఒక బీజాన్ని నాటినప్పుడు బీజం కోసం కాదు కదా, రైతు కోసం, దాన్ని అనుభవించే లోకం కోసం. అట్లాగే ఈ శరీరం అనే క్షేత్రంలో జీవుడు అనేటువంటి బీజాన్ని పరమాత్మ నాటి తద్వారా దీన్ని క్రమంగా ఏ రకమైనటువంటి చీడ పట్టకుండా, ఏ రకమైనటువంటి అతి అనావృష్టులు ఏర్పడకుండా కాపాడుకుంటూ తనే వస్తాడు. రైతు ధాన్యాన్ని ఎట్లా పండిస్తాడో అంతకు మించి శ్రమపడి ఈ జీవుల్లో జ్ఞానం అనేటువంటి మంచి పంటని పండిస్తాడు. క్షుద్రయోనుల్లోంచి క్రమంగా వీడిని పైకి తీసుకొచ్చి వీడి పైన కర్మంగా తొలగింపచేసి ఉత్తమమైనటువంటి మానవ జన్మని ప్రసాదిస్తాడు పరమాత్మ. జ్ఞానం వికసించడానికి అవకాశం ఉండేటట్టుగా ఇట్లాంటి జ్ఞానంతో పరమాత్మని గుర్తింప చేసుకుంటాడు తాను. ఆ రకంగా గుర్తించినటువంటి వాడికి ఉండే ఆటంకాలు తొలగించి క్రమంగా తన మార్గంలో తాను నడిపిస్తాడు. అలాంటి జీవుల్లో ఏర్పడాల్సింది కొంత ఉపకారం చేసిన పరమాత్మ విషయక కృతజ్ఞత భావం. అది నిండి ఉంటే చాలు, ఇక ఏమి తనకు అక్కర్లేదు. ఆ కృతజ్ఞత వాడిలో ప్రేమ కింద పరిణమించి భగవంతుడు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. అట్లా చేసేటటువంటి వీడి యొక్క నిత్య కర్మ అనుష్ఠానం వీడికి బంధకం కాకుండా లోకానికి ఉపకరించేటట్టుగా తను చేసి ఇక వీడికి ఉండేటువంటి ప్రారంభం పూర్తిగా తొలగిన తర్వాత ఇక్కడి నుంచి ఈ జీవుడు దాన్ని క్రమంగా తీసుకుని అర్చరాజు మార్గం గుండా విరజా స్నానమాడించి ఆ పైన ఉండేసిన సూక్ష్మ శరీరాన్ని కూడా విడిపోయేటట్టు చేసి ఆ లోపల జీవుడికి ఒక అమానవ దేహాన్ని ఏర్పరిచి అతనిలో సమస్త కళ్యాణ గుణాల్ని నింపి తన సన్నిధానానికి చేర్చుకుని వాడికి సమాన రూపాన్ని ప్రసాదించి సమాన గుణాల్ని ప్రసాదించి అప్పుడు తాను ఆ జీవుణ్ణి తన యొక్క ఒడిలో చేర్చుకుని ఆనందిస్తాడు పరమాత్మ. ఇంతకాలాన్ని తిరిగి వచ్చావా నా తండ్రి అనంటూ అని మనకి ఉపనిషత్తు వివరిస్తోందన్నమాట. ఇది మోక్షానుభవం అంటారు. అయితే అది లభించాలంటే ముందు మనకి ఏం కావాలంటే ఆయన గుణాలని తెలిసి ఆ గుణాలు కలిగినటువంటి మంత్రాన్ని ఒక ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందినప్పుడు ఆ ఆచార్యుడు కొన్ని సంస్కారాన్ని కలిగిస్తాడు. ఒకటి, నేను నిజంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సంసిద్ధుని అంటూ తాను ఒక కంకణాన్ని ధరించాలి. దాని తర్వాత ఆ ఆచార్యుడు అనుగ్రహించేటువంటి ఒక మంత్రాన్ని, ఆ మంత్రాన్ని తాను అనుష్ఠించడానికి వీలయ్యే రీతిలో మరొక పరిమళించే ఆచరణ పరిచయము తీసుకొచ్చే మరొక మంత్రాన్ని, దాని తర్వాత వీడికి ఆచరణలో ఏమాత్రము కూడా ఇక స్వార్థం లేకుండా భోక్తృత్వ భావన కూడా లేకుండా వాడే సమస్త ఉపాయము అని అనిపించేటువంటి ఒక చరమ శ్లోకాన్ని, ఇట్లా 3 మంత్రాలని ఆచార్యులు ఉపదేశం చేస్తారు. అష్టాక్షరి, ద్వయము, చరమము అని అంటారు. వీటిని ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత అప్పుడు ఆ పరమాత్మ వీడిని అనుగ్రహిస్తాడనమాట. ఇవి చాలా అందంగా మన ఆండాళ్ తల్లి ఒక్కొక్కటి ఈ నాటి పాసురంలో నాకు కావలసిన ఏమిటో తెలుసునా, ఆ చేతులకి ధరించేటటువంటి కంకణములు, ఆ
తర్వాత భుజములకు ధరించేటటువంటి భుజ కీర్తులు అని అంటారన్నమాట. అంటే కంకణ ధారణ చేసిన తర్వాత ఆచార్యుడు భగవంతుడి యొక్క కొన్ని చిహ్నములని ఆ ఆశ్రితుని యొక్క భుజములకి ధరింపచేసి వీడు పరమాత్మకి చెందినవాడు అని నిర్ణయం చేస్తారు. అవి భుజ కీర్తులు అంటారు. అప్పుడు మంత్రం, ఒక మంత్రం, రెండవ మంత్రం, మూడవ మంత్రం అంటూ చెవులకు క్రింద ధరించేది, చెవులకు పైన ధరించేది, పాదములకు ధరించేటువంటి మరొక ఆభరణంగా అందంగా మన ఆండాళ్ తల్లి పాదములు కలిగినటువంటి చర్మశ్లోకం, ఆచరణ పర్యంతం చేసే ద్వయమంత్రం పరిమళింపచేసేటటువంటిది, ఒక అష్టాక్షరి మహామంత్రం చెవులకి వీడికి వినడానికి యోగ్యమైనటువంటిది అంటూ ఈ 5ంటితో పాటు ఆ తర్వాత భగవన్ మేము ఒక వస్త్రాన్ని ధరించాలి, ఆడయుడుపోం అంటుందన్నమాట. ఏమిటి వస్త్రం అంటే ఈ శరీరాన్ని శ్రీకృష్ణుడు వస్త్రంగా పోల్చి ఈ వస్త్రం కేవలం పరమాత్మకి సేవ చేయడానికి మాత్రమే యోగ్యము అని చెబుతాడన్నమాట. అట్లాంటి నీకు మాత్రమే తగినట్టుగా ఈ దేహాన్ని మేము ఉపయోగించుకునేటట్టు అది ఒక వస్త్రం కింద మారాలి అంటూ ఆ తర్వాత మేము ఇట్లాంటి నిత్య భోగ అనుభవాన్ని పొందాలి అని నిరూపిస్తుంది అన్నమాట. అది ఈనాటి పావసరంలో మన ఆండాళ్ తల్లి వివరిస్తుంది. పావసరాన్ని ఒకసారి అనుసంధానం చేసి తదర్థాన్ని మనం భావిద్దాం. ఆండాళ్ తిరువడిகளே శరణం, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உந்தன்னை பாடி பறைகொண்டு யாம் பெரு சம்மானம், நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே, பாடகமே எந்தனைய பல்கலனும் யாமணிவோம், ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு, மூடனை பெய்து முழங்கை வழிவாரா, கூடியிருந்து குளிர்ந்து ఏలోరెంబావాయి ఆండాళ్ తిరువడిகளే శరణం అంటూ ఇందులో తనని చేరని వాళ్ళని, చేరేవాళ్ళని, ఉదాసీనులుగా ఉండే వాళ్ళందరినీ కూడా తన కళ్యాణ గుణాలతో జయించి వారిని స్వాధీనపరిచినటువంటి హే పరమాత్మన్ వెల్లుం తీర్ గోవింద అంటూ ఈవేళ గోవింద నామస్మరణ చేస్తుంది మన ఆండాళ్. ఈ వేళ నుంచి వరుసగా 3 పాసురాల్లో అలాంటి గోవిందుడా నిన్ను చేరి, నిన్నే చేరి మేమంతా కూడా పాడి నీ యొక్క దివ్యనామ సంకీర్తన చేసి పరైకుండు నీవు అనుగ్రహించావు కనుక మేము ఆ పరై అనే వాయిద్యాన్ని పొందినందుకు కాను నువ్వు మాకు సమ్మానం చెయ్యాలి.